చివరికి ఎన్ని చేసినా దొరకని ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎప్పుడు దొరికారు? ఈ స్కిల్ స్కామ్లో దొరికారు. అలా స్కిల్ స్కామ్ పూర్వాపరాల్లోకి వెళ్తే ఇది ఒక పాతాళ భైరవి సినిమాలో కనిపిస్తుంది. ఇది అలీబాబా అడగని దొంగలు కథలాగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. యాక్చువల్గా ఏం చేశారంటే సింపుల్గా చెప్తా. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అధికారం చేపట్టిన 2 నెలలకి ఒక ప్రతిపాదన ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఈ భారత్లో సిమెన్స్ అనే కంపెనీకి ఎండీగా ఉన్న సుమన్ బోసు, డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్విల్కర్ అనే ఆయన, వీళ్ళిద్దరిని మేము పట్టుకొస్తానని చెప్పి వీళ్ళకి ఇల్లెందుల రమేష్ అనే ఒక తెలంగాణ వ్యక్తి అపాయింట్మెంట్ ఇప్పించాడు చంద్రబాబు గారి దగ్గర. ఇప్పించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి 3,356 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ఇది 90% గ్రాంటీని ఎయిడ్గా సిమెన్స్ ఇస్తుంది, 10% ప్రభుత్వం ఇవ్వాలి అని ప్రతిపాదన తీసుకొచ్చారు. న్యాచురల్గా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇలాంటి ప్రతిపాదన మాకు ఒకటి వచ్చింది, ఇంకా ఎవరైనా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారా, మాకు మీరు ముందుకు రండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవాలి. అలాగేం పిలవలే. వీళ్ళు ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కాస్ట్ని డిపిఆర్ కింద తీసుకున్నారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద తీసుకున్నారు. తీసుకుని అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద పరిగణించి ఇంక ఎలాంటి వాళ్ళని ఏ ఇంట్రెస్ట్లో పిలవకుండా నేరుగా వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు. మేము పెడతాం కదా అంటే సుమారు 370 కోట్లు ఎంతో పెట్టాలి. మిగతా 90% మీరు ఏ రూపంలో పెడతారని అడగాలి. మీరు కంప్యూటర్లు ఇస్తారా, సాఫ్ట్వేర్ ఇస్తారా, టేబుళ్ళు కుర్చీలు ఇస్తారా, మ్యాన్ పవర్ ఇస్తారా, భోజనాలు పెడతారా వచ్చిన అభ్యర్థులకి అని కదా అడగాలి. ఏమీ అడగకుండా సింపుల్గా దాన్ని ఓకే చేశారు. ఓకే చేసి ఎవడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు 90% 10% వాటాల కింద పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ 90%లో 10% వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు ఈ 10%లో 1% గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అంతే కదా రూలు. అలా కాకుండా ముందు వీళ్ళు 371 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఆగా మేఘాల మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు రాశారు నోట్ ఫైల్, ఇది కరెక్ట్ కాదు, ప్రొసీజర్లో జరగట్లేదని. అయినా సరే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు కన్సర్న్ మినిస్టర్గా ఉన్న అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ పరుగులు పెట్టించి ఈ డబ్బులు రిలీజ్ చేయించారు. రిలీజ్ చేయించి ఏం చేశారు? ఈ 370 కోట్లలో ఒక 56 కోట్లు ఎంతో పెట్టి సాఫ్ట్వేర్ కొన్నారు. మిగతా 331 కోట్లు అసలు స్టోరీ అంతా ఇక్కడే ఉంది. ఈ 331 కోట్లు ఏమైనాయి? ఒక దశలో 2018లో పూణే నుంచి ఒక ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. ఏమని ఫిర్యాదు చేశాడంటే, మీ రాష్ట్రంలో ఒక దారుణమైన అవినీతి కార్యక్రమం, ఒక స్కామ్ జరుగుతుంది, మీరు చూసుకోండి అని ఏసీబీకి. పట్టించుకోలేదు, ప్రభుత్వానికి రాస్తే పట్టించుకోలేదు. 2019లో ప్రభుత్వం మారిపోయింది. మామూలుగా నిజంగా మీరు నిజాయితీ పరులు అయితే ఏదైనా ఒక కంప్లైంట్ వస్తే వెరిఫై చేయాలి కదా. ఆ విజిల్ బ్లోయరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి కదా, తీసుకోలే. ఆ క్రమంలో ఏం జరిగిందంటే 2 కంపెనీలు ఎవరైతే సిమెన్స్, డిజైన్ టెక్ అని 2 కంపెనీలకు ఇచ్చారు కదా, వీళ్ళు ఈ 2 కంపెనీలు ఏం చేసిందంటే ఈ అమౌంట్ని ఇంకా కొన్ని వేరు కంపెనీలకి బదలాయించేసాయి. వేరు కంపెనీలు అంటే షెల్ కంపెనీస్ అంటాం. అంటే అక్కడ కంపెనీ ఏముండదు, సూట్ కేస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు. షెల్ కంపెనీస్ అంటే డొల్ల కంపెనీలు క్రియేట్ చేసి ఏదో రకరకాల పేర్లు పెట్టి ఈయనకి 25 కోట్లు ఇచ్చాం, ఈయనకి 50 కోట్లు ఇచ్చామని ఖర్చులు రాసేసుకుని దొంగ ఇన్వాయిస్లన్నీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి అక్కడితో ఆగిపోకుండా ఏం చేశారంటే ఆశ మనిషిని ఊపిరాడనివ్వదు. వీళ్ళు ఏం చేశారంటే మాకు జిఎస్టీ కట్టాము, ఆ డబ్బులు వెనక్కి ఇప్పించండి అని ఒక పిటిషన్ పెట్టారు.
పెడితే ఆ ఈడీకి డౌట్ వచ్చింది. ఇంత పెద్ద మొత్తం మీద జీఎస్టీ రిఫండ్ అడుగుతున్నారంటే అసలు వీళ్ళు ఏం వ్యాపకం చేశారు, ఏం వ్యాపారం చేశారని చెప్పి ఈ లావాదేవీలు ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు. మొదలు పెడితే షాక్ అయిపోయారు అధికారులు. ఏం జరిగింది? అన్ని దొంగ ఇన్వాయిస్లు ఆఫీసులకు వెళ్తే అన్ని అబద్ధాల అల్లికలు. ఈ డబ్బులు ఎలా రూట్ అయినాయి అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కరెక్ట్గా అధికారం అంటే చంద్రబాబు నాయుడు కోల్పోయే ముందు వాళ్ళు ఒక లెటర్ కూడా రాశారు. ఇదిగో మీ దగ్గర ఇలా జరుగుతోంది, మీరు చూసుకోండి అని గవర్నమెంట్కి ఒక లెటర్ కూడా రాశారు. దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఈ సృష్టించిన కంపెనీలన్నీ కూడా డొల్లని, ఇదంతా కూడా ఏదో జరుగుతుంది మీ దగ్గర చూసుకోమని ఈడీ రాసినా కూడా పట్టించుకోలేదంటే ఇందులో మీరు భాగస్వాములనే కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను దగ్గర నుంచి డిజిటెక్కి బదిలీ అయితే ఆ డబ్బు పీపీఎస్పీ స్కిల్లర్ కంపెనీకి, ఏసీఐ అనే ఇంకో 2 కంపెనీలకి బదిలీ అయింది. ఇది సిమెన్స్ ఇండియా ఎండి సుమన్ బోసు, ఈ వికాస్ కనిల్వేకర్ అనే ఆయన, ఈయన ఎవరంటే డిజిటెక్ కంపెనీ ఎండి. వీళ్ళిద్దరివే చాట్ ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉంటే ఈడీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, డిలీట్ చేశారు. అప్పుడు మీ సిమెన్స్లో ఇలా జరుగుతోంది అని సిమెన్స్కి ఈడీ రాసింది. రాస్తే అప్పుడు సిమెన్స్ వాళ్ళు కళ్ళు తెరుచుకుని అసలు ఈ ప్రాజెక్ట్ మనదా, మనకి ఎప్పుడు వచ్చిందని వెతికి చూస్తే వీళ్ళ పేరు వాడేశారు కానీ వీళ్ళది కాదని తేల్చింది. అప్పటికే వీళ్ళు మొత్తం డిలీట్ చేసేసారు ఈమెయిల్స్ అన్నీ. కానీ జర్మనీకి చెందిన ఈ సిమెన్స్ అనేది ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో పనిచేస్తుంది. వాళ్ళు అత్యున్నతమైన టెక్నాలజీ వాడి వాటిని రిట్రై చేశారు. చేసినప్పుడు హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది ఈమెయిల్లో. హైదరాబాద్కి 2 టికెట్లు పంపించాం అని ఉంది. ఆ టికెట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి మళ్ళీ వెరిఫై చేస్తే ఆ తీగంతా డొంక కదిలి తీగంతా ఎక్కడికి వచ్చింది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిఏగా పనిచేస్తున్న ఆయన దగ్గరికి వచ్చింది. అది కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అకౌంట్లో కూడా డబ్బులు వెళ్ళినట్టుగా తేల్చారు. ఇవన్నీ ఎవరు తేల్చారు? ఒక పక్క ఈడీ, ఇంకో పక్క సిఐడి. తేల్చిన తర్వాత దీని మొత్తం సూత్రధారి అంతా ఎవరు అంటే దీన్ని ఒత్తిడి చేసింది, ఇదంతా ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనే విషయం నిర్ధారణ చేసి సిఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి ఏసీబీ కోర్టులో పెడితే కోర్టు రిమాండ్ ఇచ్చింది. 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఇది మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనారోగ్య కారణాల వల్ల బెయిల్ రావడం, ఆ అరెస్ట్ అనేది ఒక పెద్ద అక్రమం అని వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. సో ప్రజలు కూడా, అంటే ఒక సామెత ఉంది, అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుందని. ఇదంతా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసును తీసేయడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేశారు. మేము అడుగుతున్నాం, అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అయిపోతాయా? ఈ ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్గా ఉన్న ఒక ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ పోలీసులు కానీ, ఇక్కడున్న లోకల్గా లా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు కానీ, ఇంకా ఇతర అధికారులు కానీ అందరూ కూడా ఆయన చెప్పు చేతల్లోనే నడుస్తున్న పరిస్థితులని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? చంద్రబాబు నాయుడు గారు తనకు తాను క్లీన్ చిట్లు ఇచ్చుకునే కార్యక్రమంలో తలమునకలై మళ్ళీ ఆ క్లీన్ చిట్లకు కూడా ప్రభుత్వ వ్యవస్థలను వాడటమే కాదు ప్రభుత్వ ధనాన్ని కూడా వాడుతూ ఉన్నాడనే విషయం అర్థమవుతుంది.